హాయ్ అండి. వర్షం సంగతి ఏమో గానీ వచ్చి వెళ్ళిందంటే ఏదో ఒకటి అప్పజెప్పి వెళ్తుంది గుర్తుగాని. సో, నాకైతే క్లైమేట్ చేంజ్ వల్ల ఫుల్‌గా కోల్డ్ అయితే చేసేసిందనమాట. సో, ఇంట్లో ఉన్న వాటితో వెజ్ సూప్ అయితే చేసుకుంటున్నాను. చాలా హెల్తీ అండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. దగ్గు, రొంప ఉంటే వెంటనే తగ్గుతాయి. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ లేదు. సో, అందుకే నెయ్యి వేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇంట్లో ఉన్న కూరగాయలు క్యారెట్, నేనైతే బీన్స్ బదులు చిక్కుడుకాయ ఉంటే వేసాను. అన్ని సన్నగా కోసుకోవాలండి పలచగాని. క్యారెట్ అయితే తురిమేసాను. ఒక ఎగ్ తీసుకుని ఎల్లో తీసేసి వైట్ అయితే వేసుకోండి. అలాగే కొంచెం కార్న్‌ఫ్లోర్ ఒక స్పూన్ మిక్స్ చేసి అయితే వేసాను థిక్నెస్ కోసం. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడు మిరియాల పొడి వేసుకోండి. అంతే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వెజ్ సూప్ ఇలా పైన కూర్చొని చాలా రోజులైంది. వర్షం కదా అసలు బయటికి రావడానికి లేదు. మా పెద్దబాబు స్కూల్ నుంచి వచ్చాక ఎంజాయ్ చేస్తూ అయితే తాగాము. ఎందుకు వెజ్ సూప్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై బాయ్.